Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo TET and DSE andarki kuda chaala useful ayinatuvanti maths nunchi oka 30 bits ante oka model paper naithe chusukundamu. Prati prashnaku kuda clear explanations tho saha aithe nenu meeku vivarinchadam jarigindi. Exam ki velle mundu ee video meeku chaala ante chaala useful ga aithe untundi. Mana channel ni evaraina first time visit chestunnara ala aithe mana channel lo anni subjects ki sambandhinchi classes complete chesesanu. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 91 నుంచి మనకి టెట్కి అయితే క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో 5 రూపాయలు మరియు 0.50 గల నిష్పత్తి, ఇక్కడ రూ సింబల్ ఇచ్చాడు కాబట్టి రూపాయలు అనుకుందామండి. సో 5 రూపాయలు మరియు 0.50 గల నిష్పత్తి ఎంత అని అడిగారు. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ 100:1, సెకండ్ వన్ 50:1, థర్డ్ వన్ 10:1, ఫోర్త్ వన్ 5:1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 5 సెకండ్స్ అయితే నేను టైం ఇస్తాను. ఆ తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్ అనేది ఏ విధంగా వచ్చిందనేది. సో మీరైతే మాత్రం ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము మనము. యాక్చువల్లీ నేను ఇక్కడ మీకు రాస్తే ఇది జస్ట్ మొబైల్లో చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా అర్థం కాదు. అందుకే నేను నోట్స్లో ఆల్రెడీ రాసి నేను మీకు వివరిస్తున్నాను. ఇది నా ఓన్ రైటింగ్ అండి. సో 5 మరియు 0.50 మధ్య గల నిష్పత్తి అడిగాడండి. సో 5 అంటే ఎంత? 500 పైసలే కదా. 5 అంటే 500 పైసలు. ఇక్కడ రూపాయలు అడిగాడు, రూపాయికి 100 పైసలు. సో 5 రూపాయలు అంటే 500 పైసలు ఈస్టు 0.50 అని ఆల్రెడీ ఇచ్చాడు. సో 50:5 అంతేనా. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే 50:5. సో 5 1 జా 5 10 జా. సో 10:1. 10:1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంచే గుణించగా ఈ 6/13ని -7/16 యొక్క వ్యుత్క్రమాన్ని అంటే -7/16కి వ్యుత్క్రమం చేసి దాన్ని 6/13తో గుణించమన్నాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 21/104, సెకండ్ వన్ -21/104, థర్డ్ వన్ 96/91, ఫోర్త్ వన్ -96/91. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. మనకి 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంచే గుణించమన్నాడు. సో -7/16 యొక్క వ్యుత్క్రమం ఎంత అండి? రివర్స్ చేసేయండి అంటే -16/7 అవుతుంది. వ్యుత్క్రమము అంటే రివర్స్, -7/16కి -16/7 రివర్స్ చేసేయండి. అయితే మనకి ఇప్పుడు కావాల్సిన లబ్ధం ఏంటి? 6/13 ఇంటూ -16/7, 6/13 ఇంటూ -16/7. సో 16 6 96, 13 91. ఓకేనా?
సో ఈ మైనస్ని మైనస్గా ఇక్కడ వేసుకున్నాం, -96/91 ఈక్వల్, ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, √17.64 = 4.2 అయినా √0.001764 యొక్క విలువ. పాయింట్ తర్వాత ఉన్న ఏ అంకెనైనా సరే మనము సంఖ్యగా లెక్కించకూడదు, అంకెల రూపంలోనే మనం చెప్పుకోవాలి. సో √17.64 = 4.2 అయినా √0.001764 యొక్క విలువ కనుగొమన్నాడండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 0.42, సెకండ్ వన్ 0.042, థర్డ్ వన్ 0.0042, ఫోర్త్ వన్ 0.00042. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో మనం ఒకసారి చూసేద్దాము. √0.64 = 4.2 ఇచ్చాడు. సో √0.001764 విలువ కనుగొమన్నాడు. సో √0.001764ని మనం ఎలా రాసుకోవచ్చండి? సో 17.64గా మనము రాసుకోవచ్చు కదా. 17.64/10,000 అని మనము రాసుకోవచ్చు. ఓకేనా. 10,000 ఎలా వచ్చింది అంటే ఇక్కడ 0 పాయింట్ తర్వాత ఒక పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ పాయింట్ని మనము 1గా తీసుకుంటాము. ఓకేనా. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 6, 1 2 3 4, 4 సున్నాలు తీసుకున్నాము. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడికి తెచ్చేసాము. అర్థమైందా ఎలా చేయాలో దీన్ని? సో √17.64/10,000 అని మనం తీసుకున్నాం. మేడం గారు ఎందుకు ఇక్కడ 10,000 తీసుకున్నారు, అన్ని సున్నాలు కూడా వేసుకున్న అక్కడ పాయింట్ తీసుకోకపోవచ్చు కదా అంటే మనకి ఇక్కడ వాల్యూ ఇచ్చాడండి. సో √17.64 4.2 అని వాల్యూ ఇచ్చాడు కదా. సో అక్కడికి మనము ఈ 10,000ని తీసుకున్నాం. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో √17.64/10,000 = √17.64ని మనకి ఎంత ఇచ్చాడండి? 4.2 ఇచ్చాడు. అలాగే ఈ యొక్క 10,000 స్క్వేర్ చేస్తే ఏమవుద్ది? 100 స్క్వేర్ 10,000 కదా. సో √, దీనికి హోల్ స్క్వేర్ ఉంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకి 4.2/100 = 0.042. అర్థమైంది కదా అందరికీ కూడా. సో మరొకసారి అర్థం కాకపోతే వీడియోని బ్యాక్కి ఒక 10 సెకండ్స్ ముందుకు వెళ్ళి మరొకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ 4.2 ఏ విధంగా వచ్చింది అంటే ఇక్కడ √17.64ని మనము 4.2గా రాసుకున్నాము. ఇక్కడ √, మళ్ళీ 10,000 ఉంటుంది కదా, మేద్ది మనం రాసుకున్నాము. కానీ రూట్ అనేది రెండింటికి ఇచ్చాడు కాబట్టి 10,000కి రూట్ అయితే మనకి 100 × 100 10,000 కదా. సో స్క్వేర్కి రూట్కి పోద్ది కాబట్టి 100 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆన్సర్ 0.042. సో నెక్స్ట్ క్వశ్చన్, 4^2x = 256 అయినా x వాల్యూ ఎంత? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. 4^2x = 256. 4^2x = 256 కదా. సో 4^2x = 4^4గా రాసుకోవచ్చు. 256ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? 4 × 4 × 4 × 4, 4 4 16, 16 4 64, 64 4 256. సో 4^4గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఏంటి? భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలను సమానం చేస్తాము. సో భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని వదిలేసి ఘాతాలను సమానం చేస్తే మనకి 2x = 4 వస్తుంది. సో దేర్ఫోర్ x = 4/2 = 2. సో x = మనకి ఆన్సర్ 2 వచ్చింది. సో ఇది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థం అవడం కోసం ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇన్ కేస్ బాగా తెలిసిన వాళ్ళైతే మాత్రం ఇంత క్లియర్గా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. ఎనీవే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 62,600కు 1.5 సంవత్సరానికి అంటే సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అయ్యే వడ్డీ రూపాయల్లో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 7804 అంటే 7,804, సెకండ్ వన్ 7,500, థర్డ్ వన్ 16,232, ఫోర్త్ వన్ 5,000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 7804 7804. సో కరెక్ట్ ఆన్సర్ని ఎలానో ఒకసారి చూసేద్దాము మనము. సో మనకి దీనికి సూత్రం ఏంటండి, A ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. దీనికి సూత్రము A ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. సో మనకి P వాల్యూ ఎంత ఇచ్చారండి, ఇక్కడ 62,500 ఇచ్చాడు. R వాల్యూ ఎంత ఇచ్చాడు, 8.5 ఇచ్చాడు. అలాగే n వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనము ఈ యొక్క సూత్రంలో ప్లే చేసేయండి. సో P వాల్యూ, Pకి బదులు 62,500, 1 ప్లస్ R వాల్యూ ఎంత ఇచ్చాడు, 8.5 కదా, 8 ఇంటూ 1/2 బై 100 హోల్ పవర్ 3 ఈక్వల్స్ టు 62,000 ఇంటూ ఈ యొక్క 26/25 ఇంటూ 26/25 ఇంటూ 26/25 ఎలా వేసాము అంటే 2 8 16 17 ఇలా చేయకూడదు. ఇక్కడ ఎలా చేయాలంటే ఇక్కడ బై ఇచ్చాడు కదా, సో ఇక్కడ నేను మీకు చేసి చూపించాను చూడండి. ఇక్కడ మీరు ఎలా కన్ఫ్యూజ్ అయిపోతారనే ఇక్కడ మీకు చేసి చూపించాను. ఇక్కడ ఎలా చేసాము, సో ఒకసారి చూడండి నేను మీకు చెప్తాను. సో ఈ 8ని 2 చేత బాగా డివైడెడ్ చేస్తామండి. యాక్చువల్లీ ఇక్కడ నాకు చిన్న ఇది చేసేటప్పుడు ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది, అందుకు నాకు అక్కడ క్లియర్గా లైన్ చేయడానికి అవ్వట్లేదు. సో 1 ప్లస్ 8 ఇంటూ 1/2/100 కదా మనకి ఇక్కడ వచ్చింది. సో 1 ప్లస్ని అలా ఉంచేస్తాము. 8 ఇంటూ 1/2 అంటే 2తో 8ని క్యాన్సిల్ చేస్తాం. 2 4 జా 8 కదా, సో 4 ఇంటూ 1 4. సో 1 ప్లస్ 4/100 దాని అర్థం. సో 1 ప్లస్ 4/100 అయితే దీనికి కసాగు ఎంత అండి, 1 ప్లస్ 4/100కి 100 కదా కసాగు, సో 100 వేసుకుంటాము. సో ఇక్కడ 1 బై కింద ఏది లేదు అంటే 1 ఉందని అర్థము. సో 1 100 జా 100 ప్లస్ 100 1 జా 100, 1 4 జా 4. సో 100 ప్లస్ 4/100. సో ఆ విధంగా మనం చూసుకుంటే 104/100. సో ఇక్కడ వేసాను చూడండి, 104/100 అంటే 4 25ల 4 26ల 4 26ల 104, 4 25ల 100. సో 26/25 ఈ విధంగా వచ్చింది. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. సో అందుకోసమని మీకు అర్థం అవ్వడం కోసమనే మీకు చిన్నది కూడా ఈ పక్కన అయితే వాల్యూ చేసి చూపించాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోని చూడండి, ఇది ఒకసారి మళ్ళీ చెరుపుతాను, మీరు క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. సో ఎలా వచ్చింది అనేది నేను మీకు ఇక్కడ వేసి చూపించాను. నెక్స్ట్ సో మనకి వాల్యూ ఈ 26/25 అనేది ఈ విధంగా వచ్చింది. సో ఈ 26/25 ఇంటూ 26/25 ఇంటూ 26/25 ఎందుకు వేసుకున్నాము అంటే క్యూబ్ ఉంది కాబట్టి, ఓకేనా. సో దీనికి వాల్యూ ఎంత వచ్చింది, 70,304 వచ్చింది. సో వీటన్నింటినీ కూడా మనము దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి 70,304 అయితే వచ్చింది. బట్ మనకు అడిగింది ఏంటి, I ఈక్వల్స్ టు A మైనస్ P. I అనేది మనకి అడిగాడండి, I వాల్యూ అడిగాడు. సో I వాల్యూ అంటే మనం ఎలా చేసుకుంటాము, A మైనస్ P అంటే 70,304. మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది ఏ కదా, సో ఏ వాల్యూ కదా మనకి 70,304 వచ్చింది. సో A మైనస్ P వాల్యూ ఎంత ఇక్కడ వేసుకున్నాము, 62,500 కదా. సో 70,304 నుంచి 62,500 తీసినట్లయితే 7,804 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పడానికి, మీకు క్లియర్గా వర్ణించడానికి ఎంత టైం అయితే పట్టింది, కానీ మీరు ఆలోచించి చేసినట్లయితే ఈజీగా లెక్కను చేసేయగలరు, ఓకేనా. ఒకసారి ఈ లెక్క అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ముందుకు వెళ్ళి చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది 4 అంకెల సంఖ్యలలో కాప్రేకర్ స్థిరాంకం అని దీన్ని అంటారు. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 7641 అంటే 7,641, సెకండ్ వన్ 7,146, థర్డ్ వన్ 6,741, ఫోర్త్ వన్ 6,174. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాప్రేకర్ స్థిరాంకం అని 6,174ని అంటాము. మేడం గారు కాప్రేకర్ స్థిరాంకము అని 6,174నే ఎందుకు అంటాము అని మీ అందరికీ డౌట్ వస్తుంది కదా. సో దానికి ఎక్స్ప్లెయిన్ చూసుకుందాం ఒకసారి. సో కాప్రేకర్ స్థిరాంకం అని 6,174 అంటాం. ఎందుకు అంటాము, ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యని తీసుకోండి. ఫస్ట్ మీరు ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యలు తీసుకోండి. సో 4 అంకెల సంఖ్యను తీసుకొని దాని ద్వారా తయారు చేయగల అతి పెద్ద సంఖ్య, మీరు ఏదైతే 4 అంకెల సంఖ్య తీసుకుంటున్నారో ఆ సంఖ్యలోని అంకెలతో తయారు చేసే పెద్ద సంఖ్య నుండి ఆ సంఖ్యలోని ఆ 4 అంకెలతో తయారు చేసే అతి చిన్న సంఖ్యను తీసివేస్తే
ఒక ఫలితం అనేది వస్తుంది కదా. సో ఆ ఫలితంలో అంకెలు ఏవైతే ఉన్నాయో దాంతో మళ్ళీ అతి పెద్ద సంఖ్య నుంచి అతి చిన్న సంఖ్య తీయండి. ఆ వచ్చే ఫలితాన్ని మళ్ళీ దాని నుంచి కూడా అతి పెద్ద సంఖ్య నుంచి అతి చిన్న సంఖ్యను తీయండి. ఈ విధంగా అలా అలా తీస్తూ తీస్తూ రాగా ప్రతి పద్ధతికి కూడా చివరన ఏదో ఒక దగ్గర 6174 వద్ద ఆగిపోతుంది, అంతమైపోతుంది. సో దాన్నే మనము కాప్రేకర్ స్థిరాంకం అని అంటాము. సో మీకు ఎగ్జాంపుల్ కూడా అందుకే చెప్పాను. నేను ఒక 4 అంకెల సంఖ్యగా నేను 2311 అనే సంఖ్యను తీసుకున్నాను. సో దీంట్లో అతి పెద్ద సంఖ్య ఏది? 3211 మైనస్ అతి చిన్న సంఖ్య 1123. సో ఆన్సర్ 2088 వచ్చింది. సో ఈ 2088 నుంచి అతి పెద్ద సంఖ్య ఎంత అండి? 88020. అతి చిన్న సంఖ్య ఎంత అండి? 2088. సో 6732 వచ్చింది. మళ్ళీ ఈ 6332లో సంఖ్యలోని అతి పెద్ద సంఖ్య చేయగా 7632 మైనస్ 2367. సో 5265 వచ్చింది. మళ్ళీ దీంట్లోంచి పెద్ద సంఖ్య 6552. సో ఈ వచ్చిన దాంట్లోని అంకెలతో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను మళ్ళీ తీయాలి. సో ఈ విధంగా మనం ఇలా చేసుకుంటూ పోతే వచ్చే అంకెతో మనం తీసుకుంటూ పోతే ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే చివరికి 6174, 6174, మళ్ళీ అలా ఎన్నిసార్లు చేసినా 6174 వస్తుంది. సో ఒక దగ్గర ఈ అంకె దగ్గర మనకు స్థిరంగా ఆగిపోతుంది. సో దీన్నే మనము కాప్రేకర్ స్థిరాంకం అని అంటాము. మీ అందరికీ అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని 30 మంది మనుషులు 17 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయడానికి కావలసిన అదనపు మనుష్యుల సంఖ్య ఎంత? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 21, సెకండ్ వన్ 30, థర్డ్ వన్ 51, ఫోర్త్ వన్ 11. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి దీనికి సూత్రం ఏంటండి? M1D1 ఈక్వల్స్ టు M2D2. M1 అంటే మ్యాన్స్ సంఖ్య, మనుషుల సంఖ్య. D1 అంటే డేట్, ఎన్ని రోజులు, డేస్. ఓకేనా? M1 అంటే మనుషుల సంఖ్య, D1 అంటే రోజుల సంఖ్య. అలాగే M2 అంటే మనుషుల సంఖ్య, D2 అంటే రోజుల సంఖ్య. సో M1D1 ఈక్వల్స్ టు M2D2 ఈక్వల్స్ టు మనకి M1 ఎంత? 30, D1 ఎంత? 17 ఇంటూ M2 ఇంటూ 10. M2 కనుక్కోమన్నాడు కదా. సో D2 ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో అలాగా ప్రతిక్షేపించేసి సూక్ష్మీకరించేయండి. సో M2 ఈక్వల్స్ టు ఈ 10 అనేది యువతలకి బైక్ క్రిందగా వెళ్తుంది. సో 10 3 30, 3 ఇంటూ 17 51. సో ఆన్సర్ అనేది మనకి 51 వస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ ఆప్షన్స్ వాడు తప్పిచ్చేసాడు. సో మీరు అది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 21 అనేది ఆప్షన్స్లో ఇచ్చాడు, కానీ ఆన్సర్ మనకి 51 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. తుషార్ ఒక డజన్ నిమ్మకాయలను 60 రూపాయలకు కొని 10 నిమ్మకాయలు 40 రూపాయల చొప్పున అమ్మిన అతనికి వచ్చే లాభం లేదా నష్టాన్ని శాతంలో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 10% నష్టం, సెకండ్ వన్ 10% లాభం, థర్డ్ వన్ 20% నష్టం, ఫోర్త్ వన్ 20% లాభం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. 12 డజన్ నిమ్మకాయలు అంటే 12 కదండి. సో 12 నిమ్మకాయల ఖరీదు 60 రూపాయలు. సో 10 నిమ్మకాయలను 40 రూపాయల చొప్పున అమ్మాడు. అంటే 12 నిమ్మకాయల ఖరీదు 60 రూపాయలు అయితే ఒక నిమ్మకాయ ఖరీదు ఎంత అండి? 5 రూపాయలు. ఓకేనా? అలాగే 10 నిమ్మకాయలను అమ్మిన వేళ 40 రూపాయలు, ఒక నిమ్మకాయని అమ్మిన వేళ 4 రూపాయలు. సో నష్టము ఈక్వల్స్ టు 5 - 4 ఈక్వల్స్ టు 1. అంతే కదా. కొన్న వేళ నుంచి అమ్మిన వేళ తీసేస్తే కదా మనకి నష్టం అనేది వస్తుంది. సో నష్టం అనేది 1 వచ్చింది. సో నష్ట శాతం ఎలా వేస్తారు? 1/5 ఇంటూ 100 ఈక్వల్స్ టు 5/20 100. కాబట్టి 20% అనేది మనకి నష్ట శాతము. నెక్స్ట్ క్వశ్చన్. 5 ఇంటూ 10,000 ప్లస్ 0 ఇంటూ 1000 ప్లస్ 8 ఇంటూ 100 ప్లస్ 0 ఇంటూ 10 ప్లస్ 7 ఇంటూ 1కి సమానమైనది. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 50,087, సెకండ్ వన్ 50,807, థర్డ్ వన్ 5,807, ఫోర్త్ వన్ 5,087. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. 5 × 10,000 అంటే 50,000 అండి. 0 × 1000 అంటే జీరోనే అవుతుంది. జీరోతో దేన్ని గుణించినా భాగించినా అది జీరో అవుతుంది. నెక్స్ట్ 8 × 100 అంటే 800. మళ్ళీ 0 × 10 అంటే 0. 7 × 1 అంటే 7. సో 50,807 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 7, 2, 5, 4 డాష్ 9, 8 అనే 7 అంకెల సంఖ్య 22 చేత నిశ్శేషంగా భాగించబడిన ఆ స్టార్ గుర్తులో అంటే ఆ మైనస్ గుర్తులో ఉంచవలసిన అంకె ఏది? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 0, సెకండ్ వన్ 1, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. 22 చేత భాగించబడితే అది 2 చేత భాగించబడాలి, 11 చేత భాగించబడాలి, ఏదైనా ఒక సంఖ్య. సో 1ల స్థానంలో 8 ఉంది కాబట్టి ఆ సంఖ్య అనేది 2 చేత ఈజీగా భాగించబడుతుంది. సో 11 చేత మనం ఇక్కడ భాగించబడుతుందో లేదో ఒకసారి చూసుకుందాము. సో 11 యొక్క నియమం ప్రకారము మనకి బేసి సంఖ్యల్లో ఉన్న బేసి స్థానాల్లో ఉన్నదానికి సరి స్థానాల్లో ఉన్నదానికి డిఫరెన్స్ మనం కానీ చూసుకున్నట్లయితే వచ్చిన దాని ప్రకారము మనకి 11 చేత భాగించబడుతుందో లేదో తెలుసుకుంటాము. సో బేసి స్థానాల్లోంది మనం ఒకసారి లెక్క కట్టినట్లయితే 7 + 5 + స్టార్ అంటే అక్కడ మైనస్ ప్లేస్లో ఉన్నది +8 = 20 వచ్చింది. అలాగే 2 + 4 + 9 = 15 వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ 20 + స్టార్ నుంచి ఈ 15 అనేది తీస్తే మనకి 11 రావాలి. ఓకేనా? సో 20 + స్టార్ - 15 = 11 అవ్వాలి. సో స్టార్ + 5 = 11. సో స్టార్ = 11, 6. ఓకేనా? 11 నుంచి 5 తీస్తే 6. సో ఆన్సర్ అనేది మనకి 6 వస్తుంది. ఈ యొక్క డాష్లో మనము 6 పెట్టినట్లయితే అది భాగించబడుతుంది. లేదు అంటే మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళిపోండి. ఆ ప్లేస్లో ఆ డాష్ ఉన్న ప్లేస్లో నేను చెప్పాను చాలాసార్లు ఈ ట్రిక్ ఉపయోగించండి, ఆప్షన్స్ ద్వారా మీరు చేసే ట్రిక్ ఉపయోగించండి అని. సో మీరు ఏం చేస్తారు, ఆ డాష్ ప్లేస్లో ఒక్కొక్క ఆప్షన్ని కూడా ప్రతిక్షేపిస్తూ మీరు భాగించుకుంటూ వెళ్ళిపోండి. ఈ విధంగా మీకు తెలియనప్పుడు టైం అయితే అది కొంచెం తీసుకుంటుంది. బట్ తెలియకుండా చేయడం కంటే ఏదో ఒకటి పెట్టేయడం కంటే ఆ విధంగా వెళ్తే మనకు అది క్వశ్చన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఏవేని 3 సరేఖీయాలు కానీ 5 బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 10 ఏ విధంగా వస్తుందో ఒకసారి చూసుకుందాం మనము. సో దీనికి సూత్రం ఏ విధంగా వేసుకుంటాము, n × n-1/2, n × n-1/2. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏవేని 3 సరేఖీయాలు కానీ అంటే 3 కూడా బిందువులు ఒకే రేఖ మీద ఉండకూడదు, ఆ విధంగా లేనటువంటి 5 బిందువులు అన్నాడు. సో ఈ n ప్లేస్లో మనము 5ని ప్రతిక్షేపించుకుంటాం. అంటే 5 × 5-1/2 = 5 × 4/2 = 10. ఓకేనా? సో మనం ఈ విధంగా బొమ్మ వేసుకోవడం నేను ప్రిపేర్ చేస్తానండి, ఈ బొమ్మ మీకోసమని. సో ఒక 5 బిందువులు వేసుకుందాము. 1 2 3 4 5. సరేఖీయం కాదన్నాడు కాబట్టి నేను వేరు ప్లేసుల్లో వేసాను. సో మనకి ఎన్ని వస్తున్నాయి ఒకసారి చూడండి. 1 2 3 4 5. 1 అంటే 5, ఇది 6 7. ఓకేనా? 8 9 10. సో మనకి 10 వచ్చాయి. సో చూసారా, ఈ విధంగా అయితే మనకి గీయగలిగిన రేఖల సంఖ్య 10. సో నెక్స్ట్ క్వశ్చన్. 45 డిగ్రీలు - 45 డిగ్రీలు - 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీలు అనే మూలమట్టానికి ఉండే రేఖీయ సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాం మనం.
సో మనకి ఈ యొక్క 90 degrees 45 degrees 45 degrees ఉన్నటువంటి ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అక్కడ ఏమి ఇచ్చాడు, మూలమట్టానికి ఉండే రేఖీయ సౌష్ఠవ రేఖల సంఖ్య. మూలమట్టం నుంచి ఇది ఒకటే కదా మనం గీస్తే ఇవి రెండు సౌష్ఠవ రేఖలు అవుతాయి. ఓకేనా, రెండు సమానం అవుతాయి, సమానమైన త్రిభుజాలు. సో మనము ఒక రేఖను మాత్రమే గీయగలం కాబట్టి ఆన్సర్ అనేది ఒక రేఖ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు రెండు భుజాలుగా కలిగిన త్రిభుజానికి క్రింది కొలతలో మూడవ భుజంగా ఉండగలిగేది సెంటీమీటర్లలో తెలపండి. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 32. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనము. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏబిసిలను మనము త్రిభుజ భుజాలు అనుకుందామండి. సో ఇక్కడ వేసాను చూసారా, ఏబిసిలు మనము మూడు భుజాలు అనుకుందాం. అయితే ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి, బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ, సి ప్లస్ ఏ గ్రేటర్ దాన్ బి, అలాగే ఏ మైనస్ బి లెస్ దాన్ సి, బి మైనస్ సి లెస్ దాన్ ఏ, సి మైనస్ ఏ లెస్ దాన్ బి. ఈ యొక్క నియమాల ప్రకారము మనకి మూడవ భుజం కొలత 5 సెంటీమీటర్లు అవుతుందండి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 18 ప్లస్ 14 గ్రేటర్ దాన్ సి అంటే ఈ రెండింటికంటే ఇది అనేది తక్కువ వస్తుంది. అలాగే బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ, ఈ బి ప్లస్ సి ఈ రెండు కలిపినా కూడా దీనికంటే తక్కువ, ఈ 18 సెంటీమీటర్ల కంటే తక్కువ రావాలి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ రావాలి. సో మొత్తం ఈ నియమాలన్నీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ చూడండి, ఏ మైనస్ బి లెస్ దాన్ సి. సో ఏ మైనస్ బి 18 నుంచి 14 తీస్తే లెస్ దాన్ సి అంటే 5 కంటే తక్కువ రావాలి. కాబట్టి ఇది 4 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి 5 కంటే ఎబవ్ ఉండొచ్చు అని ఈ విధంగా లెక్కలు వేసుకోగా మనకి ఆన్సర్ అనేది 5 సెంటీమీటర్స్ వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 4r యూనిట్ల వ్యాసార్థంగా కలిగిన అర్ధవృత్త వైశాల్యం చదరపు యూనిట్లలో తెలపండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 12πr², సెకండ్ వన్ 8πr², థర్డ్ వన్ 4πr², ఫోర్త్ వన్ 2πr². సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనం. అర్ధవృత్త వైశాల్యానికి సూత్రం ఏంటండి, ½ πr² ఈక్వల్స్ టు ½ ఇంటూ π ఇంటూ 4r². ఇక్కడ మనకి r²కి 4r² అనేది ఇక్కడ మనము ప్రతిక్షేపించాము. ఓకేనా, సో ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చారు కదా, r వ్యాసార్థము 4r ఇచ్చాడు కాబట్టి rకు బదులుగా 4r² వేసుకున్నాము. సో ½ ఇంటూ π ఇంటూ 16r², 4 4 16r². సో ఈ రెండుని 8 చేత అయితే 8πr². సో ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 8πr² అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 సెంటీమీటర్ల స్క్వేర్ లంబకోణం కలిగిన త్రిభుజ భుజాల్లో ఒకటి 20 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత? ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 35, ఆప్షన్ 3 50, ఆప్షన్ 4 60. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 60 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూసేద్దాం. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడండి, 150 సెంటీమీటర్ల స్క్వేర్ ఇచ్చాడు. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం అంటే ఏంటి, ½ ఇంటూ BH కదా. సో బీని బీగా వదిలాము, హెచ్కి బదులు 20 వేసుకున్నాము. ఇక్కడ 10 2 10 10b ఈక్వల్స్ టు 150. దేర్ ఫోర్ బి ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. ఓకేనా, ఈ 150ని 10 అనేది డివైడ్ చేస్తే సో బి ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్ అయితే c² ఈక్వల్స్ టు a² ప్లస్ b². ఇక్కడ c² అంటే కర్ణము స్క్వేర్. ఇక్కడ చూడండి త్రిభుజంలో ఒకసారి చూసుకోండి, ఇక్కడ మనకి త్రిభుజం అనేది వేసి ఇచ్చాను. సో కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే c² ఈక్వల్స్ టు a² ప్లస్ b². సో ఈ దేర్ ఫోర్ c ఈక్వల్స్ టు √400 ప్లస్ 225 అవుతుంది. సో a² ప్లస్ b² అంటే మనకి ఇక్కడ 400 ప్లస్ 225. సో దేర్ ఫోర్ 6 ఇక్కడ 400 ప్లస్ 225 కలిపితే ఏమవుతుందండి, 625 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. 625 √625 అంటే 25 సెంటీమీటర్స్ అని అర్థము. సో నెక్స్ట్ త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగాడు. సో త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏంటి, a ప్లస్ b ప్లస్ c అనే సూత్రం ప్రకారము 20 ప్లస్ 15 ప్లస్ 25 ఈక్వల్స్ టు 60 సెంటీమీటర్లు అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది.
సో ఇక్కడ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, c = √400 + 225 ఎలా వేస్తారని. ఏ స్క్వేర్ ఎంత ఇచ్చాడండి మనకి, ఇక్కడ బి అనేది 15 సెంటీమీటర్లు, బి స్క్వేర్ అంటే 225, ఏ స్క్వేర్ అనేది 20 కదా, 20² = 400. ఇక్కడ సి స్క్వేర్ ఈ 2 అనేది స్క్వేర్ అనేది అవతలకి వస్తే √ఓవర్ అవుతుంది, కాబట్టి మనకి ఇది అనేది వచ్చింది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్ర కర్ణం 18 సెంటీమీటర్లు అయినా దాని భుజము సెంటీమీటర్లలో ఎంత. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 9√2, ఆప్షన్ 4 18√2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. ఒక చతురస్రంలో మనకి a² + a² = d² అండి దీని యొక్క సూత్రం. దేర్ఫోర్ 2a² = d². 2a² = d² ఎంత ఇచ్చాడు 18. సో 18². 2a² = 18² అంటే ఎంత అండి 324. సో a² = 324/2 కదా. సో a² = 162. దేర్ఫోర్ a ఈ స్క్వేర్ అనేది ఈ సైడ్కి వస్తే రూట్ అవుతుంది. సో a = √162. దేర్ఫోర్ ఈ 162ని ఏ విధంగా రాసుకోవచ్చు, √81 × 2గా మనం రాసుకోవచ్చు కదా. సో 81కి అంటే ఎంత 9, 9లో 81. సో 9ని బయటికి తీసేద్దాం, 9√2 అనేది ఆన్సర్ అవుతుంది. 9√2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, n = 4 అయినప్పుడు n⁴/4 + n⁴3/2 + n²/4 యొక్క విలువ ఎంత. సో ఆప్షన్ 1 28, ఆప్షన్ 2 84, ఆప్షన్ 3 100, ఆప్షన్ 4 112. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్ 3 = రైట్ ఆన్సర్ అవుతుందండి. సో n+లో ఈ 4ని ప్రతిక్షేపించేయండి. సో ఎలానో ఒకసారి చూసిద్దాము. 4⁴/4 + 4⁴3/2 + 4² / 4 4/4 అంటే 4కి 1 కోల్పోతే 4³ కదా. 4³ అంటే 64. ఈ యొక్క 4³ అంటే 64/2 అంటే ఎంత 32. అలాగే 4² అంటే ఒక స్క్వేర్కి ఒక 4కి పోతే ఒక 4 ఉంటుంది, కాబట్టి 4 = 100 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మీకరించడం అండి అది. నెక్స్ట్ క్వశ్చన్, 2/3x - 1/2x = 4 అయిన x యొక్క వాల్యూ ఎంత. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనము. అక్కడ కూడా సేమ్ అండి, ఎక్స్ ప్లేస్లో మనము ప్రతిక్షేపించేయడమని. సో 2/3x - 1/2x = 4 ఇచ్చాడు. సో ఈ రెండింటికి కసాగు మనం కట్టినట్లయితే ఈ 3కి 2కి కసాగు ఎంత అండి 6. సో 3 ఎంతలా 6, 3 రెళ్ళ 6, 2 రెళ్ళ 4. సో 4x మైనస్ 2 3 6, 3 1 3. సో 3x = 4 అండి. 4x - 3 = 24. సో ఈ 24 ఎలా వచ్చింది, 6 4 24 కదా. ఈ బై అనేది ఈ సైడ్కి వస్తే ఇంటూ అవుతుంది. సో 4x - 3 = 24. దేర్ఫోర్ 4x నుంచి 3x తీస్తే x కదా, x = 24. ఆన్సర్ మనకి 24 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, x 2x 4xల యొక్క మధ్యగతం 12 అయిన దత్తాంశం యొక్క అంక మధ్యమం ఎంత. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసిద్దాము. మధ్యగతము అంటే ఏంటి, x 2x 3x ఇచ్చాడు కదా వాడు. సో x 2x 4x ఇచ్చాడు అంటే ఈ 2x అనేది మధ్యగతం. సో మధ్యగతం వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, 12 ఇచ్చాడు. మధ్యగతం 12 ఇచ్చాడు అంటే 2x = 12 అనే కదా అర్థము. దేర్ఫోర్ x = r కదా. ఈ 2 అనేది ఈ 12ని భాగిస్తే x = r అనేది అర్థము. సో మనకి ఇప్పుడు కావలసిన అంక మధ్యమం అంటే ఎలా వేసుకోవాలి, x = r వచ్చింది అంటే x 6, 2x 12, 3x అంటే 3 6
24. సో 6, 12, 24 యొక్క అంక మధ్యమానికి సూత్రం ఏంటండి? 6 + 12 + 24/3 = 42/3 = 14. ఆన్సర్ వచ్చేసరికి మనకి 14 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. విచలన పద్ధతిలో అంక మధ్యమాన్ని కనుగొనుటకు సూత్రము x పవర్ = a ప్లస్ exi మైనస్ a/nలో ఏని తెలియజేసేది ఏది? సో ఫస్ట్ వన్ పౌనఃపున్యం, సెకండ్ వన్ ఊహించిన సగటు, థర్డ్ వన్ విచలనం, ఫోర్త్ వన్ మధ్య విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. ఊహించిన సగటు ఏని తెలియజేసేది ఊహించిన సగటు. సో నెక్స్ట్ క్వశ్చన్. 7ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏది? ఆప్షన్ 1 ఇక్కడ అంకెలు ఒకసారి మీరే చూసుకోండి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి 5 ఒక కట్ట ప్లస్ 2 7 కదా. సో ఆప్షన్ 4 = రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. 127.1 డివైడెడ్ బై 1000 యొక్క వాల్యూ ఎంత? ఆప్షన్ 1 0.1271, ఆప్షన్ 2 1.271, ఆప్షన్ 3 12.71, ఆప్షన్ 4 1271. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనము. సో మనకి 127.1 డివైడెడ్ బై 1000 కదా. సో 127 డివైడెడ్ బై 1000 వేసుకోండి. సో ఇక్కడ 1 ప్లేస్లో 0 వేస్తారు. అలాగే ఈ 3 అంకెలకి 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 0.1271. ఆల్రెడీ దీనికి పాయింట్ ఉంది కాబట్టి 3 అంకెలు ముందుకు జరిపేస్తే సరిపోతుంది. సో ఆన్సర్ = మనకి 0.1271 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. పొడవు 6.5 సెంటీమీటర్లు మరియు వెడల్పు 3.5 సెంటీమీటర్లుగా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో తెలపండి. ఆప్షన్ 1 18 1/4, 18 1/4, అలాగే 18.5. దీన్ని 18 చెప్పుకోవచ్చు ఫస్ట్ వన్. ఆప్షన్ 2 18.5, ఆప్షన్ 3 22 and 3/4, ఆప్షన్ 4 22 and 3/2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. A = L × B సూత్రం అదే కదా. సో L వాల్యూ ఎంత? 6.5. B వాల్యూ ఎంత? 3.5. సో 6.5 అంటే 2 6 12 ప్లస్ 1 13/2, 3 6 ప్లస్ 1 7/2. సో ఇంటూ అంటే 13 ఏళ్ళ 91, 2 4. సో = 22 and 3/4 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆన్సర్ 22 and 3/4 సెంటీమీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ క్వశ్చన్. -17/13 యొక్క సంకలన విలోమము ఎంత? ఆప్షన్ 1 7/13, ఆప్షన్ 2 -7/13, ఆప్షన్ 3 13/7, ఆప్షన్ 4 -13/7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సంకలన విలోమము అడిగాడండి. ఈ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. సో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 7/13. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి మీరు, అందుకే +7/13. నెక్స్ట్ క్వశ్చన్. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 అగస్ట్ కాంటే, ఆప్షన్ 3 బెంజమిన్ పియర్స్, ఆప్షన్ 4 ఆర్కిమెడిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ బాగుంది మేడం గారు అని కామెంట్ చేయండి. అలాగే ఇలాగే కంటిన్యూ చేయాలి అంటే ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పండి. నా ఛానల్లో చాలా వీడియోస్ చేశానండి, క్లాసెస్ వీడియోస్, అలాగే మ్యారథాన్ వీడియోస్. ఇవన్నీ కూడా మీరు లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చూసుకోండి. అలాగే మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అగస్ట్ కోమ్టే. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు అగస్ట్ కోమ్టే. సో నెక్స్ట్ క్వశ్చన్. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఫస్ట్ వన్ లాక్షణీకరణం, సెకండ్ వన్ సహజీకరణం, థర్డ్ వన్ అనుకరణం, ఫోర్త్ వన్ వ్యవస్థాపన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లాక్షణీకరణం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆగమన పద్ధతి యొక్క ఒక లక్షణము. ఫస్ట్ వన్ సాధారణ విషయాల నుంచి ప్రత్యేక విషయాలకు, సెకండ్ వన్ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, థర్డ్ వన్ మూర్తం నుంచి అమూర్తానికి, ఫోర్త్ వన్ సూత్రం నుండి ఉదాహరణకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సైకాలజీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్ కూడా ఫార్ములాస్ వీడియోస్. సైన్స్ అయితే 2 వీడియోలు అండి, ఒక్కొక్కటి మీకు పర్టికులర్ వీడియో, ఒక్కొక్కటి మీకు మారథాన్ రివిజన్ కూడా చేశాను, అవన్నీ చూడండి. నెక్స్ట్ ఈచ్ మెథడాలజీకి 200 బిట్స్ చొప్పున అన్ని మెథడాలజీస్ కూడా చేశాను. అండ్ మెథడాలజీ టోటల్ కంటెంట్ ట్రై మెథడాలజీ ఒకే వీడియోలో మారథాన్ రివిజన్ క్లాస్ కూడా చేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. సో మనకి రెండవది మూడవది ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయండి. సో మీరు ఏది పెట్టినా ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఆగమన పద్ధతి యొక్క లక్షణం అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల కన్నా, మూర్తం నుంచి అమూర్తం అన్నా ఒకటే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖునందు అత్యధిక అభ్యసనాన్ని సూచించినది ఏది? ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు, సెకండ్ వన్ శాబ్దిక సంకేతాలు, థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు, ఫోర్త్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ ఎడ్గార్ డేల్ గురించి ఒకే వీడియోలో చెప్పానండి, పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ వివరించాను. సో ఆ వీడియో చూడండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖునందు అత్యధిక అభ్యసనాన్ని సూచించినవి ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, హెర్బార్ట్ ఉపగమమును అనుసరించి పాఠ్యపథక రచనలో 2వ సోపానం ఏది? ఫస్ట్ వన్ సంసర్గం, సెకండ్ వన్ సాధారణీకరణం, థర్డ్ వన్ పునర్విమర్శ, ఫోర్త్ వన్ విషయ విశదీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విషయ విశదీకరణం. సో నెక్స్ట్ క్వశ్చన్ 120, 7253 అను అక్షరాల్లో రాయండి అను పరీక్షాంశం ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏది? ఫస్ట్ వన్ కారణాలు చెప్పుట, నిరూపణలు చేయుట, సెకండ్ వన్ వ్యక్తపరచడం, థర్డ్ వన్ అనుసంధానం, ఫోర్త్ వన్ ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. చాలా వీడియోస్ చేశానండి, అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఇలానే కంటిన్యూ చేయండి అని కామెంట్ చేయండి. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యక్తపరచడం అనేది అవుతుంది. సో ఎక్కడితో అయితే మనకి సెకండ్ గ్రాండ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ చూడని వాళ్ళు, ప్రీవియస్ బిట్స్ చూడని వాళ్ళు ఒకసారి చూడండి. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.